రాష్ట్రంలో 2021-24 మధ్య 6,000కు పైగా హెక్టార్లలో ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయని ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తున్న గుంటూరు జిల్లావాసి నాగేంద్ర కుమార్ సుప్రీంకోర్టుకు విన్నవించారు. వైసీపీ హయాంలో ఇసుక తవ్వకాలు చేపట్టిన జేపీ వెంచర్స్ కు వ్యతిరేకంగా ఎన్జీటీలో ఆయన వేసిన కేసు తాజాగా సుప్రీంకోర్టుకు చేరటంతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను వివరిస్తూ అఫిడవిట్ వేశారు. గూగుల్ చిత్రాలు, పర్యావరణ అనుమతుల మ్యాప్ల అధ్యయనాన్ని బట్టి 2021-24 మధ్య కాలంలో రాష్ట్రంలో 6,500 హెక్టార్లలో ఇసుకను అక్రమంగా తవ్వేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 4న అఫిడవిట్లో చెప్పిన దానికంటే ఇది 3 రెట్లు ఎక్కువ. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అందజేసిన లెక్కల ప్రకారం రోజుకు 4 లక్షల టన్నుల ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయని, టన్నుకు 475 రూపాయల ప్రకారం రోజుకు 19 కోట్ల రూపాయల విలువైన ఇసుక అక్రమ తవ్వకం జరిగిందన్నారు. పర్యావరణానికి తీవ్ర నష్టం జరిగినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రికవరీ చేయలేదని తెలిపారు. అందువల్ల అక్రమ తవ్వకాలపై పునః విచారణ జరిపి సరైన లెక్కలు తేల్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు. ఇదివరకు యంత్రాలు ఉపయోగించి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపిన ప్రైవేటు వ్యక్తులతో పాటు చూస్తూ ఊరుకున్న అధికారులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని అఫిడవిట్లో సుప్రీంకోర్టును కోరారు. బుధవారం ఈ కేసు ధర్మాసనం ముందు విచారణకు రానుంది.